మీ ప్రసంగాల్లో కొన్నిసార్లు శృతి మించి అవతల వాళ్ళకి టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపించలేదా? వాడిన భాష కూడా ఓకే, మీ ఆవేదనలో ఆవేశంలో అర్థం ఉండొచ్చు, దీనివల్ల మీ క్యారెక్టర్ ఉత్తేజపరిచి ఉండొచ్చు, కానీ అటాకింగ్ మోడ్ చూసారా? ఆ అటాకింగ్ మోడ్ వల్ల న్యూట్రల్ ఓటర్ ఎలా స్పందిస్తారని అనుకున్నారు మీరు? నేను అసభ్యంగా మాట్లాడలేదు. నేను బూతులు మాట్లాడలా, మహిళల్ని కించపరిచే విధంగా నేను ఏనాడు మాట్లాడలా. వ్యక్తి గురించి మాట్లాడా, అతను చేసిన అవినీతి గురించి మాట్లాడా, వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతికి ఒక పేరు పెట్టా. లైక్ కన్నబాబు గారికి చీటింగ్ కన్నా అని పేరు పెట్టా. తప్పు చేశాడు, చీటింగ్ చేశాడు, అందుకే పేరు పెట్టా. ఇప్పుడు పెద్దిరెడ్డి ఉంది, ఆ కుటుంబం మొత్తం పాపాలు చేస్తుంది, చిత్తూరు జిల్లా అంతా పాపాలే. సో పాపాల పెద్దిరెడ్డి అని పేరు పెట్టా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం పని చేయరు, మూడు సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి చీరలు పంచుతాడు. సో చంద్రగిరి చెవిరెడ్డి చెవులో పువ్వు అని పెట్టాను. రేపు జగన్ గారు ఏదైనా టికెట్ నిరాకరించిన వ్యక్తులు, అసంతృప్తి వ్యక్తులు రేపు టీడీపీ కార్యాలయానికి వచ్చి తలుపు తట్టి మాకు టికెట్ ఇవ్వండి అంటే రేపు మీరు స్వాగతం చెప్తారా, లేకపోతే రెడ్ స్టాప్ బోర్డు పెట్టారా? నేను ఎవరిపైన అయితే క్లియర్గా ఆరోపణలు చేశానో, విత్ రికార్డ్స్ బయట పెట్టానో, వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ. ఖచ్చితంగా చెప్పేస్తారు మీరు. నో ఎంట్రీ. దాదాపు 40-50 మంది మారుస్తాం. 40-50 మందిలో కొంతమంది కూడా పనికొచ్చిన. అరే తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ, నాయకులు తయారు చేసాం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు తయారు చేసాం. జనసేనతో పొత్తు ఇంచుమించు ఖరారు అయిపోయినట్టు కదా, అఫీషియల్గా అయినట్టు. ఇంచుమించు ఏంటండి, ఖరారు అయిపోయింది. అంటే జనసేన టీడీపీ సార్, బీజేపీ కూడా వెళ్తుందా? యాజ్ ఆఫ్ టుడే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి 2024 ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తాం. అంటే బీజేపీ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చా? ముందల ప్రభుత్వం పైన కలిసికట్టుగా పోరాడాలి. కేవలం కలుస్తాం వల్ల కాదు కదా, పోరాడాలి, కలిసి పోరాడదాం. ఇప్పుడు జనసేన తెలుగుదేశం వైసీపీ మీద పోరాటం చేసే పరిస్థితి ఉందా సార్ ఆంధ్రప్రదేశ్లో? అది మీరు బీజేపీ అని అడగాలి, నన్ను అడుగుతారేంటి? అవునన్నా కాదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీలో కొంతమంది నాయకులకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎంతవరకు నిజం కాదు, అటువంటి బీజేపీతో టీడీపీ జత కట్టాలని చెప్పి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు బీజేపీ, కానీ ప్రచారం జరుగుతుంది కదా, ఇది వాస్తవం లేదంటారు. మీరే ప్రచారం అంటున్నారు కదా, ప్రచారం పైన నేనే సమాధానం సార్. జనసేనకు సంబంధించిన సీట్ల సర్దుబాట్లు పూర్తి జరిగిపోయిందా సార్? ఇంకా మైనర్ డీటెయిల్స్నే తొందరలో ఫైనలైజ్ చేస్తాం. మ్యాక్సిమం 1 మంత్లో అయిపోతుంది సార్. ఇప్పుడు ఓట్ షేర్ సార్, ఈ ప్రశ్న మీరు కంఫర్ట్ అయితే జవాబు చెప్పొచ్చు, ఎందుకంటే ఇవి చాలా తొందరగా ప్రతి ప్రశ్నకి కంఫర్ట్ ఉంది, మీరు అడగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు జనసేనతో ఓట్లను పంచుకుంటున్నారు, సీట్లను పంచుకుంటున్నారు, సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్ సబ్జెక్ట్. సార్ నవరత్నాలు పూర్తిగా రద్దు అవుతాయా, కంటిన్యూ చేస్తారా? వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే వైసీపీ అమలు చేస్తూ ఉందో. నో, నవరత్నాలు విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ సూపర్ సిక్స్. ఓకే. నవరత్నాలు విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ సూపర్ 6. సో దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. సార్ ఇప్పుడు వెల్ఫేర్కి ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు కదా, విమర్శలు చేస్తున్నారు కదా టీడీపీ, సేమ్ అటువంటి వెల్ఫేర్లే ఉన్నాయి కదా ఈ సూపర్ 6లో కూడా. సంక్షేమం ఎక్కువ చేస్తున్నారని మేము ఆరోపించట్లేదు, అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాడు అనేది మా ఆరోపణ. రేపు కూడా మీకు అదే పరిస్థితి? నాట్ అట్ ఆల్. అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి వనరుల నుంచి తీసుకెళ్లి సంక్షేమం చేస్తాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు? 1995లో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? అభివృద్ధి చేసాం. 1 సెకండ్, అదే సిచ్యువేషన్ ఉంది. ఆ రోజు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం, ఆ రోజు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. అభివృద్ధి చేస్తాం మాకు తెలుసు, సంపద సృష్టిస్తాం మాకు తెలుసు, వచ్చిన వనరుల్ని ప్రజల కోసం ఖర్చు పెడతాం కూడా మాకు తెలుసు. ఒకప్పుడు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పడేది కాదు, ఒకరొకరు విమర్శలు చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కలిసి ఎలాగ పనిచేస్తారు ఒకే అంబ్రెల్లా కింద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు అంత విషయంపై. అంటే 2019లో బిఫోర్గా వచ్చిన చిన్న పొరపచాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ పొరపచాలు ఇప్పుడు ఏం లేవంటారు సార్? ఇప్పుడు మీరు చూస్తే నేను ఎప్పుడు పవన్ గారిని ప్రశ్నించలేదు, ఆయన వ్యతిరేకంగా నేను ఏనాడు మాట్లాడలేదు. మీరు నా ట్వీట్స్ చూసినా, నా ప్రసంగాలు చూసినా చాలా స్పష్టంగా మీకు కనపడుతుంది. నంబర్ 1. నంబర్ 2, పవన్ కళ్యాణ్ గారే పొత్తు ప్రకటించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్ పాలసీ మ్యాటర్స్లో కొన్ని విషయాలు మేము విభేదించాం తప్ప వ్యక్తిగతంగా మాకు విభేదాలు నాడు నేడు ఎప్పుడు ఉండవు అని చాలా స్పష్టంగా ఆయనే చెప్పారు. సో వైకాపా నాయకులకి ఏంటంటే ఎట్టి పరిస్థితులు పొత్తు అవ్వకూడదు అనేది ఆయన ఉంది. అంటే మినిస్టర్ కన్ఫర్మే కదా.
అది బాబు గారు డిసిషన్, నేను కన్ఫర్మ్. నాకు ఇంకో ప్రశ్నకు అవకాశం ఇచ్చాను మీరు. అంటే పాదయాత్ర చేస్తే చాలా మంది సీఎంలు అవుతున్నారు, లోకేష్ గారు ఎప్పుడు సీఎం అవుతారని కూడా జనాలు అడగమన్నారు మీకు. నేను కార్యకర్త అవుతాను, పార్టీ కోసం కష్టపడతాను, ప్రజల సమస్యల పైన నేను పోరాడతాను. సార్, ఈ మొన్న అరెస్ట్ తర్వాత బ్రాహ్మణి మేడం బాగా తిరిగారు, కష్టపడ్డారు, రోడ్డు మీదకి వచ్చారు, మీ అమ్మగారు కూడా వచ్చారు. ఈసారి ఎన్నికల్లో కూడా వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారు సార్? సార్ వాళ్ళు పోటీ చేయరు, ఎక్కడ ప్రచారం కూడా చేయరు. ఆ రోజు కుటుంబం పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారని అందరం రోడ్ ఎక్కాం, పోరాడం. సో బాబు గారు ఇప్పుడు బయటకు వచ్చారు కనుక అనుకుంది మేము సాధించగలిగినాం. తొందరలో బాబు గారిని బయటికి తీసుకొచ్చాం. సో వీ హ్యావ్ డన్ అవర్ డ్యూటీ అండ్ దే ఆల్సో డన్ దేర్ డ్యూటీ. 2014 నుంచి మీరు బాగా యాక్టివ్గా, సూపర్ యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు అంతని చెప్పి, మీకు 10 ఏళ్ల కిందట నుంచే 10-12 ఏళ్ల కిందట నుంచి మీరు వస్తారని చెప్పేసి మీరు ప్రచారం స్టార్ట్ చేశారు. ఫారెన్లో అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో లోకేష్ బయట తిరుగుతూ ఉంటారని చెప్పి ఆ ఫోటోస్ రిలీజ్ చేశారు. ఇస్ దట్ ఇల్లీగల్? చెప్పి కదండి, ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టకూడదా? అవును, ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళకూడదా? నేను అందుకే చెప్పా జగన్కి, నీకు జైల్ లైఫ్ తెలుసు బ్రదర్, నాకు కాలేజ్ లైఫ్ తెలుసు. మీకు జైల్ మేట్స్ ఉంటే నాకు కాలేజ్ మేట్స్ ఉన్నారు. దేర్ ఆల్ మై ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆల్ నో బ్రహ్మనీస్ ఫ్రెండ్స్. సార్, ఈ బీసీలు వాళ్ళ అభివృద్ధి కోసం స్పష్టంగా ఇంకేదైనా సపరేట్గా ఏదైనా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ కోసం రిలీజ్ చేస్తారా, లేకపోతే ఇంక్లూడింగ్ ఉంటుందా? వాళ్ళ బీసీలు చాలా స్పష్టంగా ప్రత్యేకంగా వాళ్ళకు ఒక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా బీసీల పైన SC/ST కేసులు పెట్టి వేధిస్తుంది ప్రభుత్వం. సో వాళ్ళు కూడా ఒక చట్టం అవసరం. వాళ్ళని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే మార్గం మేము ఎంచుకుంటాం. సార్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అనిల్ కుమార్ యాదవ్ ఈ నలుగురు కోసం ప్రత్యేకంగా శాఖ కూడా ఏర్పాటు చేస్తారని విన్నాను. నిజమేనా? వాళ్ళ సంగతి చూడడానికి, వాళ్ళ అంతు చూడడానికి, వాళ్ళ యొక్క అక్రమాలు బయట తీసుకొస్తానని చెప్పి అంటే నేను ఒక్క నిమిషం, ఈ నలుగురు అదే స్థానాల్లో పోటీ చేస్తారా లేదో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా రీషఫరింగ్లో వాళ్ళు పోతారో నాకు తెలియదు. ఏమో నాకు తెలీదు. ఆ 1% మంత్రి గారు సినిమా అయిపోయింది, మంత్రి పదవి పోయింది, కొడాలి నాని పదవి కూడా పోయింది. వంశీ పొలిటికలీ ఇర్రెలవెంట్, రేపు గ్యారంటీగా ఓడిపోతాడు. జబర్దస్త్ అంటే మొన్న సచ్చి బతికారు ఎన్నికల్లో, ఈ ఎన్నికలకు గ్యారంటీగా ఓడిపోతారు, నాకు ఎలాంటి సందేహం లేదు. సార్, ఒక్క ప్రశ్న సార్, ఎప్పుడు కాపులు పల్లకి మోయడానికైనా పల్లకిలు కూర్చోడానికి పనికిరారా అన్నది సీఎం పోస్ట్ సంబంధించింది కాపుల్లో ఒక అంతర్గతంగా వాళ్ళ సంఘాలు జరుగుతున్న చర్చ. మీరేమంటారు దానికి? అది ఎవరు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మేము వెరీ క్లియర్, ఈరోజు దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టాలంటే కేవలం అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అనేది మాకు అబ్సల్యూట్ క్లారిటీ ఈరోజు ఉంది. This program co-powered by Akshaya Hospital near Sri Kanya Theatre, Railway New Colony. Call 8886582221. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.